తెలంగాణలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీకు మీ ప్రత్యర్థి అలాంటి ప్రమాణాలు చేయించుకుంటూ తడిబట్టలతో కూర్చొని నా శవయాత్రకు రండి అని ప్రజల్ని అప్పీల్ చేసినప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చేసిన వాళ్ళే కేసు పెట్టిండ్రు. ఎన్నికల సంఘమే సుమోటాగా వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు. దాని మీద కొంతమంది వెళ్ళే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. అంటే ఇది సీరియస్ వైలేషన్. ఇట్లా బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఉండకూడదు. ఇది చాలా ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధం అని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాంట్లో పోయే వాళ్ళు పోతూ ఉన్నారు. మీరు దాన్ని అప్పీల్ చేయట్లేదు? పోతున్నారు, చూడాలి మరి. అంటే ఇప్పటికే 2-3 అవన్నీ తీసుకొచ్చిండ్రు. నాట్ ఓన్లీ ఒకటి కాదు, అనేక కేసులు ఉన్నాయి, అనేక రకాల బ్లాక్మెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఇంటింటికి పోడు, కాలు మొక్కుడు. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జనరల్గా ఒక వార్డు మెంబర్ స్థాయి ఎన్నికలలో, సర్పంచ్ స్థాయి ఎన్నికల్లో కాళ్ళ మీద పడంగా చూసింది. కానీ మరీ ముఖ్యంగా కొంగు సాచి మాకు ఓట్లేయండి, ప్లీజ్ మాకు ఓట్లేయండి, ఒక్కసారి ఓట్లేయండి అనేటువంటి అప్పీల్ ఏదైతే ఉందో అదంతా కొంచెం జుబ్సాకరంగా ఉంది. అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడుకునే స్థాయిలో లేదు అది. దానికి ఏం చెప్పాలి? కానీ ఎన్నికల సంఘమే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు స్వయంగా కంప్లైంట్ ఇచ్చి ఇది దారుణంగా ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. అది ఉంది, దాని మీద కోర్టుకు పోతున్నారు. అక్కడ ఎమోషనల్ ఆ సిరీస్ ఏదైతే జరిగిందో అదే క్లిక్ అయింది అనుకోవాలా? ఈటెల రాజేందర్ బై ఎలక్షన్స్ నుంచి అక్కడ కనిపించలేదు. ఇందాక మీరే అన్నారు నేను అక్కడ ఒక్కసారి మాత్రమే ప్రచారం చేశానని చెప్పి. అంటే ఈటెల రాజేందర్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనే మాట కనుకంటే ఒకవేళ దానికి ఈటెల రాజేందర్ సమాధానం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే, వాస్తవం ఏంటంటే, నేను గెలిచిన తర్వాత నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. అక్కడితో ఆగలే కేసీఆర్. వాళ్ళకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండ్రు. అంటే మొత్తం ఈటెల రాజేందర్ అనే ఎమ్మెల్యే చెప్తే ఒక ఎంఆర్ఓ గారు పనిచేయొద్దు, ఒక ఆర్డీఓ గారు పనిచేయొద్దు, ఒక ఎస్ఐ గారు పనిచేయొద్దు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అధికారికమైన ప్రోగ్రాంలన్నీ కూడా ఇండియా నిషేధించాడు కేసీఆర్. ఒక ఎంఆర్ఓ నా దగ్గరికి కొత్తగా నేను జైన్ అనేసరికి మండలంలో వస్తే సస్పెండ్ చేసి పడేసాడు, అక్కడి నుంచి తీసి పడేసాడు. అంటే అంత చిల్లర పని. అంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఓ మహిళా గ్రూపులతో మీటింగ్ పెట్టుకోవాలనో, లేకపోతే ఆయన అభివృద్ధికరమైనటువంటి మీటింగ్ పెట్టుకోవాలనో, లేకపోతే రొటీన్గా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకునేటువంటి కార్యక్రమమో, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుకునే కార్యక్రమం, ఇవన్నిటి నుంచే ఎలిమినేట్ చేసిండు. దానివల్ల ఏమైంది, నేను ఒకవేళ పోతే కూడా నా విజిబిలిటీ లేని పరిస్థితి తీసుకొచ్చాను. అంటే ప్రెస్ వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇచ్చి, వాళ్ళకు దబాయించి, వీళ్ళకి దబాయించి, ఈ ప్రెస్ మీట్లో కూడా అంటే ఎంత అంటే ఒక రకమైనటువంటి అంటే ఇవాళ అందుకనే వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించండి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మాలాంటి వాళ్ళకి అది జరిగింది. అంటే కేసీఆర్ ఇటువంటి అరాచకాలు చేశారు, ఇటువంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించారని చెప్పి ఇదే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది, తప్పులు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతాయి అనుకున్నప్పుడు కేంద్ర సహకారంతో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ ఇదే క్వశ్చన్, ఎందుకంటే కవిత క్వశ్చన్ కూడా ఇక్కడ యాడ్ చేయగలిగితే కవిత మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టే ఈరోజు ఈటెల రాజేందర్ కాదు బీజేపీ కూడా గెలిచుండేది అన్న మాట వినిపిస్తుంది. ఏం చెప్తారు? వాస్తవంగా నా మొట్టమొదటి నుంచి కూడా 2021లో బయటకు వచ్చినప్పుడు నేను ఒక స్లోగన్ ఎత్తుకున్నాను. ఈ పోరాటం, ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఎన్నికలు కాదు, ఇవి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ నియంతృత్వానికి మధ్య జరుగుతున్నటువంటి అరాచకానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పిన నేను. చాలామంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అంటే ఏందని అన్నారు. మీకు ముందు తెలుస్తా అని చెప్పిన. ఇవాళ అదే ఎజెండాగా ప్రజలు ఎన్నుకున్నారు, గెలిచి వచ్చినాం. అంటే ఇవాళ నేను 2021 భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు నేను చెప్పిన అందరు క్లియర్ చెప్పేది, ఇక్కడ నువ్వేదో అభివృద్ధికరమైన మేనిఫెస్టోని ప్రకటించడం వల్ల ఓట్లలో గెలుస్తామనేది తప్పు. ఇక్కడ ఒకటి కేసీఆర్ అహంకారపు దుర్మార్గపు పాలనని ఎవరైతే అంతమందిస్తారో వాళ్ళకే పట్టం కట్టేటువంటి ఆస్కారం ఉంది. బీజేపీ అందులో ఫెయిల్ అయిందా? సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పిన బీజేపీ అందులో ఫెయిల్ అయిందా? ఇప్పటివరకైతే భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ నిలువరించగలిగే పార్టీ, కేసీఆర్ని ఇట్లాంటి వాటి నుంచి వెళ్ళి అరికట్టగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మింది. కాబట్టి దుబ్బాకలో గెలిచినాం మేము, హుజరాబాద్లో గెలిచినాం మేము, జిహెచ్ఎంసీలో గెలిచినాం మేము, ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినాం, అనేక విజయాలు సాధించాం. కానీ ఎప్పుడైతే ఈ కవిత ఇష్యూ ఎజెండా మీదకి వచ్చిందో దాన్ని ముఖమాట పడాల్సిన అక్కర్లేదు. ఎస్, మా నాయకుడు కూడా చెప్పిండ్రు, ఏంటి పలాని రోజు జైల్లో పెడుతున్నాం, పలాని ఒక్కసారే. అంటే అది కాకపోయే వరకు ఏమైపోయిందంటే, ఈ ఢిల్లీలో ఉన్న సిసోడియాను అరెస్ట్ చేసిండ్రు, అక్కడున్న వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎప్పుడు చెప్పలేదు, మాలాంటి కూడా ఎక్కడ చెప్పలేము మేము.
ఎప్పుడైనా ఇట్లాంటివి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది తప్ప మాకు అధికారం లేదు, మేము రేపు అరెస్ట్ చేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేస్తామని చెప్పే అధికారం మాకు లేదు. వాస్తవం అవన్నీ ఏజెన్సీలు ఉంటాయి, చేసుకునేటివి ఏజెన్సీలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ కవిత ఇష్యూని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రజలకు ఒప్పించడంలో మెప్పించడంలో విజయం సాధించింది వాస్తవం. అంటే ఓహో భారతీయ జనతా పార్టీ కూడా కేసీఆర్ అక్రమాల పట్ల స్పందిస్తలేని ఒక అనుమానం మాత్రం ఉండే. ఏ సెల్ ఫోన్ నొక్కినా గదే వచ్చింది, ఏ పేపర్లో చూసినా గదే వచ్చింది, ఏ టీవీలో చూసినా గదే వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇక తన మొత్తం శక్తి, ఎంత టెక్నాలజీ ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత ఆర్థిక బలం ఉందో అవన్నిటితో దాడి చేయడం వల్ల వాస్తవంగా ఓహో భారతీయ జనతా పార్టీ ఎక్కడో బీజేపీ బీఆర్ఎస్తో జతకట్టిందా అని ఒక అనుమానం. దానికంటే ముందు ఒకసారి 2 సార్లు కేటీఆర్ ఢిల్లీలో వీరిని కలుతుండ్రు, వారిని కలుతుంటారు. ఇలాంటి అనేకం కలిసి ఏమైందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి ఇన్ఫాక్ట్ మీ నేతలే, మీ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో వీళ్ళ నేతలే బాహాటంగా చెప్తున్నారు. చాలా విజయశాంతే చెప్పారు, ఎస్ నాకు దీనికి సంబంధించి కాస్త కన్ఫర్మేషన్ వచ్చింది, లేకపోతే దీనికి సంబంధించి అనుమానం బలపడిన తర్వాత మాత్రమే పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఒక్కసారి కాదు, ఒకటేనా రెండు ఎక్కడ చర్చలు జరిగినా, ఎప్పుడు అధిష్టానంతో చర్చలు జరిగినా సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఉండేది మా వాళ్ళకు. కవితను అరెస్ట్ చేయకపోతే మళ్ళీ నమ్మరు, కవితను అరెస్ట్ చేయకపోతే మనకు ఓట్లు పడవని చెప్పేది. అంటే బయటికి వెళ్ళే ఇది ఏదో సీక్రెట్ థింగ్ కాదు, లోపల ఏదో 4 గోళ్ల మధ్య జరిగినటువంటి థింగ్ కూడా కాదు. లోపల చర్చలు జరిగిన తర్వాత కూడా మా నాయకులే బయటకు వచ్చి అంశాన్ని బయటికి చెప్పిండ్రు. ఎంతమంది అయితే బయటికి వెళ్ళిపోయినరో అంతమంది కూడా చెప్పిన అంశం ఏంటంటే ఈ ఇష్యూ చెప్పిండ్రు. ఇది దాచేదేం లేదు. ఎస్, దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. ఒకటి సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఏంటంటే కేసీఆర్ను ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అధికారం రానివ్వకూడదు. ఈవెన్ వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించండి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ టీవీ యాజమాన్యాలు ఎవరైనా కేసీఆర్ వ్యతిరేకంగా ఒక చిన్న వార్త ఎత్తే ఎందుకు ఎత్తుండని చెప్పి నియంత్రించే పరిస్థితికి వచ్చింది. ఎవరైనా యాంకర్ లేకపోతే ఎవరైనా మామూలుగా వాళ్ళు పోయి ఏదైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక నెగిటివ్ కేసీఆర్ చెప్తే కూడా మీరు ఎందుకు చేస్తారు? రాజేంద్ర గారు ఒకసారి మళ్ళీ ఇదే పాయింట్ కదా, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ సక్సెస్ అయింది, బీజేపీ ఫెయిల్. అంటే బీజేపీ ఫెయిల్ కాలే, బీజేపీ ఫెయిల్ ఒప్పుకోవట్లేదు ఫెయిల్యూర్ని. నేనేమంటున్నా, బీజేపీ యాక్చువల్గా అధికారంలోకి రావాల్సిన ఎక్కడ ఉండే అధికారం రావాలి. కానీ గతంతో పోల్చినప్పుడు మేము మంచుకున్నాం. మేము 2018 మీకు తెలుసు, 2018లో 6% పైబడి ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 14% ఓట్ల పై వచ్చింది. ఈ అధ్యక్షుడు మారిన పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ కారణాలు కాదు, అధ్యక్షుడి మార్పు కారణం కాదు, ఇంకోటి కారణం ఒకటి కేసీఆర్ని నిలువరించాలి, కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలి. కానీ ఇక్కడ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ రెండు ఉన్నాయి. ఎందుకంటే మీరేమన్నారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిచామన్నారు, అంతవరకు ఫార్ములా ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడి మార్పు తర్వాత సంబంధించి మీరు ఓటమి, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంది బీజేపీ? తప్పు నేను చెప్తా, తప్పుడు నోషన్ గిట్లే ప్రచారం చేస్తూ ఉన్నారు. 2019లో మా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. అధ్యక్షుడు ఒక్కడి మీద ఆధారపడి పార్టీ గెలిపోవడం ఉంటాయండి ఎక్కడైనా చూస్తామా మనం? అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక మాట, మీరు 2019లో లక్ష్మణ్ గారి నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 4 పార్లమెంట్లో గెలిచినాం మేము. ఒక పార్లమెంట్ సీటు మహబూబ్నగర్ది తక్కువ మేయర్తో ఓడిపోయింది. ఇవాళ అట్లాంటి బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా 4 ఎన్నికలు జరిగినాయి. ఒక గిరిజన బిడ్డని పెడితే అక్కడ గిరిజన ఓట్లు 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, అవన్నీ వస్తాయని చెప్పి పెడితే కూడా మాకు 5-6 ఓట్లు వచ్చినాయి. అట్లా ఒక వ్యక్తి మీద ఆధారపడి మాత్రమే ఉండదు, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంచెం సక్సెస్ కాగలిగింది. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ 2018 కంటే చాలా పురోగమించింది. ఒక్క సీటు గెలిచినట్టు. అధ్యక్ష మార్పు వల్ల ఏం జరగలేదు అంటారు? అధ్యక్ష మార్పు కారణం కాదు, వాళ్ళు రాంగ్గా ఏదో ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిన కానీ రొటీన్గా జరిగింది. ఇప్పుడు అధ్యక్షుని మార్పు మీరు ఇంకోటి కూడా అధ్యక్షుని మార్పు ఏదో అర్ధాంతరంగా తీసేస్తే మార్పు జరిగినట్లు లెక్కండి. కానీ అధ్యక్షుడు పెట్టిన తర్వాత మార్పు వచ్చింది, బండి సంజయ్ టైంలోనే మార్పు వచ్చింది అన్నదానికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒక మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అంటున్న మాట కూడా అంటే ప్రచారం, ఎందుకంటే ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన నేతలు ఈ మాట అంటున్నారు, బండి సంజయ్ ని తప్పించినవి ఆ బీజేపీ చేసిన పెద్ద తప్పు అనేది. నేను ఒక మాట ఒప్పుకుంటారా? గెలుపుకు పునాది పడ్డది ఎప్పటి నుంచి పడ్డదండి మీరే చెప్పాలి. గెలుపుకు పునాది పడ్డది 2019 పడ్డది. మీకు గుర్తు చేస్తా, అంటే ఎట్లాగో టైం ఉంది కాబట్టి చెప్తున్నా. 2018లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,50,000 అనుకుంటాం. అందరి ఎమ్మెల్యేల మెజార్టీ కలిపితే 4,50,000. ఇదే బండి సంజయ్ గారు అక్కడ పోటీ చేసిండు. బండి సంజయ్ గారు పోటీ చేస్తే
4.5 లక్షల ఓట్ల మెజారిటీ పక్కకు నెట్టి మళ్ళీ 1 లక్ష ఓట్లతో మెజారిటీ గెలిచారు. అంటే 3 నెలల కాలంలోనే ఇంత పెద్ద మార్పు వచ్చింది. కారణం ఏంటి దానికి అంటే 2018 ఎన్నికల్లో 90 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు టీఆర్ఎస్ పార్టీ, 88 మంది మాత్రమే కాకుండా 2 రెబల్ అభ్యర్థులు గెలిచిండ్రు, ఒకటి రామగుండంలో ఒకటి గెలిచారు. అంటే 90 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా ఒక మంత్రివర్గాన్ని వేయలేకపోయిండు. ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిండు, డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీ గారు ప్రమాణం చేసింది తప్ప అంటే ఇంత అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చినప్పటికి కూడా, తెలంగాణను మంచిగా పాలించమని చెప్పినప్పటికి కూడా ఇవాళ ఓడగొట్టిండ్రు. అందువల్ల ఓడగొట్టిండ్రు. కానీ రాజేంద్ర గారు ఒక్కసారి గతం నుంచి ఒకసారి ప్రెజెంట్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గతంలో మీరు అన్నట్టుగా మార్పులు ఉండొచ్చు, తర్వాత మారింది పరిస్థితి. బండి సంజయ్ నేతృత్వంలో కాస్త పెరిగిందనే మాట వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. అంటే అప్పుడు మొదలైంది అంటే కేసీఆర్ అహంకారపు పోకడలు, కేసీఆర్ దుర్మార్గమైన పాలన, కేసీఆర్ అణచివేసే పద్ధతి, కేసీఆర్ అందరి ఫోన్లను కూడా ట్యాప్లో పెట్టుకునే పద్ధతి, చివరికి 17 మంది మంత్రులు ఉంటే మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్లో పెట్టినని చెప్పి తానే చెప్పిండు. మీకు ఒక గుర్తు చేస్తే ఈ సందర్భంగా ఒకసారి మీ ప్రెస్ వాళ్ళు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారు అడిగారు, ఈ రెండవసారి ఎవరు ఊహించని పద్ధతిలో మీరు అధికారంకి వచ్చిండ్రు, మరి మీరు ఇప్పుడన్నా కొంత ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంటుందా అని చెప్పి అడిగాడు. అడిగితే వారు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ ఇంటర్నల్ ప్రజాస్వామ్యం కనుక ఉంటే నా మంత్రులు నా ఎమ్మెల్యేలకు కనుక స్వేచ్ఛ ఇస్తే ఏకాన కొత్తలో 1 కోటి చౌరస్తాలు అమ్మకొస్తారని చెప్పిండు కేసీఆర్. గుర్తుపెట్టుకోండి. అంటే కేసీఆర్ యొక్క అహంకారం ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. డెమోక్రసీలో ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో వారే చెప్పే అంతకంటే ముందు ముఖ్యమంత్రి కూడా ఎమాంగ్ ఆల్ ఈక్వల్ ఆల్ అని చెప్పినాడు ముఖ్యమంత్రి. కొంత బాధ్యత లేకుండా ఉండొచ్చు కానీ మంత్రివర్గ శాసనలతో సమానమని చెప్పినటువంటి కేసీఆర్ గారు వారన్న మాట ఏంటి, మంత్రులు కనుక స్వేచ్ఛ ఇచ్చిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినని చెప్పి వారే చెప్పింది కదా అనేక సందర్భాల్లో. రాజయ్య గారి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు వారే చెప్పింది స్వయంగా, ఎస్ నా దగ్గర మొత్తం సమాచారం ఉందని. అంటే ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే అందులో 17 మంది మంత్రులు, 17 మంది తన మంత్రుల మీద కూడా తనకు నమ్మకం లేనటువంటి పరిపాలన కొనసాగినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. రైట్, కంటిన్యూ చేద్దాం. వట్టిగా ఏదో ఇండివిజువల్గా వీళ్ళది ఏదో అయింది వాళ్ళది ఇది ఇష్యూ అది కాదు. ఇది